హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ పల్లవి. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంతే. సో యాక్చువల్లీ నేను మా అత్తయ్య వాళ్ళ ఊరికి ఆఫ్టర్ 8 months వెళ్తున్నాను. బట్ ఎక్కడో మైండ్లో ఒక చిన్న టెన్షన్, అట్ ది సేమ్ టైం ఎక్సైట్మెంట్ రెండూ ఉండే. ఎందుకు ఎక్సైట్మెంట్ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఉప్పేసి కారం వేసి ఇంకా నువ్వు అమ్మ మీద పడుకో, నేను అమ్మ మీద పడుకుంటాను. అప్పుడు భలే ఉంటుంది. సో ఎక్సైట్మెంట్ ఎందుకంటే మా లైఫ్లో ద బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే అది క్రిష్ మా లైఫ్లోకి రావడం. సో క్రిష్ పుట్టిన తర్వాత నేను ఫస్ట్ టైం ఊరికి వెళ్తున్నాను. సో అందుకనేసి మైండ్లో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది, అట్ ది సేమ్ టైం టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే ఎలా ఉంటుందో ఏంటి, ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేసి. బట్ చూద్దాం ఫైనల్గా ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్, ఇది మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే ఆ రూట్లో వస్తుంది అనమాట ఈ ప్లేస్. సో దీని పేరు వచ్చేసి పెన్నోబులం అంటారు. సో ఇది బేసిక్గా అనంతపూర్ డిస్టిక్ ఆర్ అనంతపూర్ సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. సో ఇది ఒక వన్ ఆఫ్ ది టూరిజం ప్లేస్ అనంతపూర్లో. చాలా బాగుంటుంది వీకెండ్స్ కానీ, సాటర్డే సండే అలా టైం స్పెండ్ చేయడానికి. సో ఈ టెంపుల్లో వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఈ టెంపుల్కి ఒక హిస్టరీ కూడా ఉంది, బట్ నేనైతే ప్రజెంట్ నేను మీకు చెప్పలేను. క్లియర్గా ఈ టెంపుల్ గురించి వీడియో తీసినప్పుడు డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సో బేసిక్గా నేను పెళ్ళికి ముందు చాలాసార్లు వచ్చాను, కానీ పెళ్ళి తర్వాత ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ అలా వచ్చేవాళ్ళం. బికాజ్ ఇది మా ఇంటి దేవుడు ఇక్కడ. సో అలా అనమాట. బాగా మంచి వాటర్ ఫాల్స్ అవి కూడా ఉన్నాయి. నేను మీకు వన్స్ దీని గురించి క్లియర్గా వీడియో చేసినప్పుడు డెఫినెట్లీ చూపిస్తాను. సో వెళ్ళే దారిలో మా ఇంటి దేవుడు కాబట్టి క్రిస్తో ఫస్ట్ టైం మేము దర్శనం చేసుకొని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఫైనలీ మేమైతే మా ఇంటికి రీచ్ అయిపోయాము. సో రీచ్ అయిన తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా, దిష్టి తీయడం అలా. సో అదైతే చేశారనమాట. సో అదైన తర్వాత ఇక్కడ ద మోస్ట్ అండ్ బెస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మా వెల్కమింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు మా హస్బెండ్. యాక్చువల్లీ నేను ఎప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు అడిగేదాన్ని, నన్ను ఎలా వెల్కమ్ చేస్తావు, ఫస్ట్ టైం క్రిస్తో ఇంటికి వచ్చినప్పుడు అంటే తను ఏం పెద్దగా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. ఏముండదు జస్ట్ నార్మల్గా వచ్చేస్తారని చెప్పేసి. బట్ వెళ్ళిన తర్వాత ఆ వెల్కమింగ్ అయితే నాకు చాలా అంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను మళ్ళీ పెళ్ళయిన తర్వాత నేను అడుగు పెట్టినప్పుడు ఎలా అనిపించిందో అలాంటి ఫీలింగ్ నాకు మళ్ళీ వచ్చింది. అంత బాగా అరేంజ్ చేశారు. అంటే మా హస్బెండ్ రిలేటివ్స్ వాళ్ళందరూ కలిసి అరేంజ్ చేశారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనల్ని ఎవరైనా అలా ట్రీట్ చేసినప్పుడు చాలా అంటే బాగుంటుంది కదా. సో అలా అనమాట. సో ఇక్కడైతే క్రిష్ పాదాలని స్టాంప్ చేసేలాగా తను ఇలా అరేంజ్ చేశాడు. చాలా బాగుంది, చాలా క్రియేటివ్గా చేశాడనమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో వాడైతే మేము పెడుతుంటే చాలా ఏడుస్తున్నాడు. బట్ అయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలనేసి మేమైతే అలా అరేంజ్ చేశాము. అలా అరేంజ్ చేశారు తను. బట్ చెప్పారు ఏదో ఒకటి చేస్తానని, మరి ఇంత బాగా చేస్తారని అయితే మేము అనుకోలేదు. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది అవుట్పుట్. సో ఇక్కడ నేనేంటంటే నా పాదాలని పూల మీద సరిగ్గా పెట్టలేకపోతున్నా, ఎందుకంటే ఫ్లవర్స్ చాలా సున్నితంగా ఉంటాయి కదా అందుకనేసి. సో ఫైనల్గా అయితే దేవుడి గది వరకు ఇలా అరేంజ్ చేశారు కదా. సో అక్కడికి వెళ్ళి క్రిష్ని పెట్టేసి మేమిద్దరం మంచి గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. సో ఓవరాల్గా డెకార్ అయితే నేను రాకముందు ఇలా ఉండిందనమాట. చాలా బాగుండింది. చాలా చాలా క్రియేటివ్గా బాగా చేశారు అయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. సో ఫైనలీ నేను సాటర్డే వచ్చాను, సండే మార్నింగ్ ఇది. సో చాలా బాగుంటుంది కదా విలేజ్. సో ఇదైతే మా విలేజ్లో నేను
టెర్రస్ పైకి వెళ్ళి షూట్ చేశానమాట. చాలా చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఆఫ్టర్ లాంగ్ టైం కదా, సో ఆ విలేజ్ వైబ్స్ కానీ ఎంత బాగుండిందో. సో ఫైనల్గా మన రాయలసీమలో సాటర్డే ఆర్ ఫెస్టివల్ టైమ్స్లో స్వీట్ చేస్తే నెక్స్ట్ డే డెఫినెట్లీ హాట్ ఉండాల్సిందే కదా. సో అందుకు మా మమ్మీ మా అత్తయ్య చికెన్ చేయడానికి అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడైతే మా కృతిక అఫ్కోర్స్ ఆల్వేస్ రెడీ ఫర్ పోజెస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మా క్రిస్ తోటి వాళ్ళ చిన్న అంటే మా చెల్లి తర్వాత మా హస్బెండ్ మంచిగా కబుర్లు చేస్తున్నారు. సో అలా అనమాట. సో ఇక్కడ చూసారా, నేను మా హస్బెండ్ అలాగే మా అత్తయ్య మేము ముగ్గురం కలిసి కుకింగ్ చేస్తున్నాము. సో బేసిక్గా ఎప్పుడు చికెన్ తెచ్చినా నేను మా హస్బెండే చేస్తామన్నమాట. బికాస్ తను బాగా చేస్తారు, ఐ మీన్ చికెన్ ఫ్రై కానీ కర్రీ కానీ. సో అందుకే నేను తనకి హెల్ప్ చేస్తాను, తను మాత్రం కుక్ చేస్తాడు. ఓన్లీ ఇది మాత్రమే, మిగతా అన్నీ నేనే చేస్తాను అనమాట. ఓన్లీ చికెన్ తను చేస్తాడు ఎప్పుడు చేసినా అలా. సో యా మా అత్తమ్మ అయితే బాగా చేసిద్ది ఈ ఏమంటారు పలావ్ రైస్ అంటారు కదా. సో అది చాలా బాగా చేస్తుంది తను. సో అదైతే తను చేసింది, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. సో మంచిగా మేమైతే ఆ రోజు చేసుకొని తినేసామన్నమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది చూసారు, ఎంత ఎమ్మీగా ఉందో, ఎంత టేస్టీగా ఉండిందో అసలు తిన్న తర్వాత కూడా. బాగా వచ్చింది. ఫస్ట్ ఫ్రై తీద్దాము కొంచెము. ఏం చేస్తున్నారు? ఏం చదువుకుంటున్నారు? ఎట్లా రాయాలి మళ్ళీ? ఎవరు నేర్పించిండేది? మీ మేడంకి ఫోన్ చేసి అడుగుదుమా? సో మా కృతికాతో అయితే అలా ఉంటుంది ఆల్ ద టైమ్. సో ఫైనల్గా మా అమ్మ మా చెల్లి సో కృతిక వీళ్ళందరూ ఊరికి వెళ్ళడానికి బయలుదేరారు. ఎక్కడో ఒక చిన్న బాధ కూడా ఉండింది, బట్ అయితే తప్పదు కదా. సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.